రణవీర్ పార్టీలో కనిపించట్లేదని మనోహరి కంగారు పడుతూ నేరుగా రణవీర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఏంటి మేడం ఇలా వచ్చారు, మా సార్ ఇక్కడ అని లాయర్ అడుగుతూ ఉంటాడు. అదేంటి లాయరు, నేను రణవీర్ కోసమే వెతుక్కుంటూ ఇక్కడ దాకా వస్తే నువ్వేంటి రణవీర్ ఎక్కడ అని నన్ను అడుగుతున్నావు? రణవీర్ ఇంటికి రాలేదా? పార్టీ నుండి నేరుగా ఇంటికి కదా రావాలి అని మనోహరి అంటుంది. లేదు మేడం, మా సార్ ఇంకా రాలేదు, ఏం జరిగింది అని లాయర్ అంటూ ఉంటే, ఈ రణవీర్ పార్టీలో బాగా తాగాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఇంటికి కూడా రాలేదు, అసలు ఏం జరుగుతోంది అని మనోహరి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అమర్ వాళ్ళ కారు వచ్చి బయట ఆగి ఉంటుంది. అరే, అమర్ లాల్ సింగ్ ఇద్దరు కలిసి రణవీర్ ని ఇక్కడికి తీసుకొస్తున్నారు, నేను వెళ్ళి దాక్కుంటాను, నేను ఇక్కడికి వచ్చిన సంగతి వాళ్ళకి అసలు చెప్పొద్దు అని మనోహరి లాయర్కి చెప్పి పరుగులు పెట్టి కిచెన్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. మత్తుగా ఉన్న రణవీర్ ని లాల్ సింగ్ అమర్ ఇద్దరు మోసుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటారు. ఇదిగోండి, బాగా మందు ఎక్కువైపోయింది, ఇంట్లో డ్రాప్ చేశాము, కాసేపు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అని అమర్ చెప్తూ, ఒక లేడీ ఇంట్లోపలికి వచ్చారని బయట ఆటో డ్రైవర్ చెప్పాడు, ఎక్కడ ఆ లేడీ అని అమర్ అడుగుతూ ఉంటే, ఆ లేడీ ఎక్కడ చెప్తావా లేదా అని లాల్ సింగ్ బెదిరిస్తూ అడుగుతూ ఉంటాడు. సార్, అది పని మనిషి వచ్చింది సార్ అని లాయర్ అబద్ధం చెప్తూ ఉంటాడు. ఏంటి వచ్చింది పని మనిషి? సరే, ఆ పని మనిషిని నేను చూడాలి, ఆ పని మనిషి ఎక్కడ అని అమర్ లోపలికి వచ్చి వెతుకుతూ ఉంటాడు. నేరుగా కిచెన్ లోకి రాగానే మనోహరి కిచెన్ దగ్గర ఒక చోట దాక్కొని ఉంటుంది. అయ్యో, అమర్ ఇక్కడే తిరుగుతున్నాడు, నేను దొరికిపోతే ఇంకేమైనా ఉందా, అసలు నన్ను చూడకూడదు అని మనోహరి టెన్షన్ పడుతూ చాటుగా దాక్కొని ఉంటుంది. మనోహరి దాక్కున్న దగ్గరికి అమర్ మెల్లగా వస్తూ ఉంటాడు.